హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను ఉల్లిగడ్డ పకోడీ చేస్తున్నాను. ముందుగా శనగపిండిని అయితే జల్లెడబట్టి పెట్టుకోవాలి. తర్వాత అందులో ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. తర్వాత అందులో సరిపడేంత కారం వేసుకోవాలి. తగినంత మన రుచికి సరిపడేంత కారం వేసుకోవాలి. తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక కొంచెం వాము కూడా వేసుకోవాలి. సరిపడంత వాము వేసుకొని కొంచెం వాము కూడా వేసుకున్నాక కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి. మొత్తం ఇట్లా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వాటర్ వేస్తూ కలుపుకోవాలి. వాటర్ వేసి మొత్తం తగినంత సరిపడాన్ని వాటర్ పోసి కలుపుకోవాలి. వాటర్ వేస్తూ కలుపుకోవాలి. సరిపడంత వాటర్ వేస్తూ కలుపుకున్నాక పక్కకు పెట్టుకోవాలి. దీన్ని అయితే ముందుగా ముద్దగానైతే కలుపుకోవాలి. పిండిని ముద్దగా కలుపుకొని బాగా వాటర్ పోసుకొని జారులాగా కలుపుకోకుండా ముద్దగా కలుపుకోవాలి. చేతితో పడేటట్టుగా కలుపుకోవాలి. కలుపుకొని అయితే పక్కకు పెట్టుకోవాలి. కలుపుకున్నాక ఒక ప్యాన్లో ఆయిల్ వేసి పెట్టుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత కొంచెం చిన్నగా వేసుకోవాలి. పకోడీలాగా వేసుకోవాలి. ముద్దలు వేసుకోకుండా చిన్నగా వేసుకోవాలి. బాగా కాగనియాలి. పిండిని అయితే ఈ విధంగా కలుపుకొని పకోడీలాగా వేసుకోవాలి. వేసుకొని అయితే మంచిగా కాలనివ్వాలి. రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి. ఎర్రగా కాగే వరకు కాల్చుకోవాలి.